ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు సినిమా దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. మీరు అన్నట్టు ఓకే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉందని చెప్తున్నారు. మరి ఫ్యాన్ వార్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్యాన్స్ వార్ కూడా ఈ మధ్య మనం చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ కూడా మనం సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం. సినిమా స్టోరీ బాగున్నా వెళ్ళలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు వేరే ఫ్యాన్స్. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీకు ఒకప్పుడు నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్. ఓకే, అప్పుడు సోషల్ మీడియా లేవు, అప్పుడు ఇంటర్నెట్ లేవు, అప్పుడు ఏమీ లేవు. అప్పుడు పార్కులు ఉండే. మా ఏరియా విశాఖపట్నం అనుకోండి, సరస్వతి పార్క్, లేకపోతే ఆర్కే బీచ్, అలా మొత్తం టోటల్గా అందరు ఫ్యాన్స్ ఒక గ్రూప్ అవుతుండే. ఈయన ఫ్యాన్స్ ఒక గ్రూప్, చిరంజీవి గారిది, కృష్ణరాజు గారిది, డిఫరెంట్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో డిస్కషన్ చేసేసుకొని అక్కడ మా హీరో ఇంత, మీ హీరో ఇంత అని అక్కడ అప్పుడు పెద్దగా ఎవరికి లేదు కంటే అక్కడ మాట వచ్చి మీరు 30 రోజులు ఫుల్ బోట్లు పెట్టించారు కానీ మేము 35 రోజులు ఫుల్ బోట్లు పెట్టించారు, మేము 50 రోజులు ఫుల్ బోట్. అప్పట్లో అలా ఉండే. అయితే అలా ఉండేటప్పుడు కూడా ఈ సపోర్టెడ్ ఈజ్ ఫ్యాన్స్ హీరోస్. ఆ రోజు ఆ ఫ్యాన్స్ అంత యాక్టివ్ చేయటానికి, యాక్టివ్ ఉండటానికి కారణం ఏంటో తెలుసండి. హీరోస్ ఇది సపోర్ట్ చేసేవారు. హీరోస్ ఏం సపోర్ట్ చేసేవారు అంటే ఈ మార్నింగ్ 8:30 షో, అప్పుడు 8:30 to 12 o'clock షోలు ఉండేవి. 8:30 షోకి ఫ్రీ ఇచ్చేవారు. ఆ ఫ్రీ అంటే ఫ్యాన్స్ షో అంటారు. అది ఇస్తే దాన్ని టికెట్లు అమ్ముకొని దాన్ని వచ్చిన డబ్బుని ఆ థియేటర్ డెకరేషన్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, రిజిస్టర్డ్ బాడీస్ అవి ఇచ్చేవారు. ఆ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లకి నాకు ఇప్పుడు తెలుసు కృష్ణ గారు కానిస్టేబుల్ ఉద్యోగం వేయించాడు. అలా సో మెనీ జాబ్స్ వేయించాడు. వాళ్ళకి ఆదాయంకి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే వాళ్ళు హనుమంతరావు గారు ఉండేవారు, కృష్ణ గారి బ్రదరు. హనుమంతరావు గారు కానీ ఆ సూనాన్ బాబు గారు మొన్న చనిపోయారు. సూనాన్ బాబు గారు, చెరుగూరి సత్యనారాయణ గారు అంటే వాళ్ళ బామ్మర్ది అనమాట, వాళ్ళ సిస్టర్ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఫ్యాన్స్ చాలా యాక్టివ్గా చేసేవారు. అంటే ఇప్పుడు కృష్ణ ఫ్యాన్స్ మన రాంబాబు గారు ఇప్పుడు ఎవరో చూస్తున్నట్టున్నారు కానీ చెప్తున్నాను అనమాట. అలా అంటే నేను ఒక ఫ్యాన్ అనే కాదు, ఇప్పుడు మన చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, లేకపోతే కృష్ణరాజు గారి ఫ్యాన్స్ కానీ అందరికీ కూడా ఒక యాక్టివ్ ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేదు. ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు నాకైతే తెలియట్లేదు. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఒక ఫేక్ అయిపోయింది. నిజమైన ఫ్యాన్స్ ఎవరు కొట్టుకోరు, నిజమైన ఫ్యాన్స్ ఎవరు వచ్చి ఇక్కడ గొడవలు ఆడుకోరు. మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మీకు బాలయ్య బాబు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని ఎలా డెవలప్ చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి, ఇది మొత్తం టోటల్గా మా హీరోకి మంచి పేరు వచ్చేటట్టు ఎలా చేయాలి, ప్రభాస్ గారి ఫ్యాన్స్గా ఎలా చేయాలి అని ఆలోచించుకుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది హీరోలు ఫ్యాన్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కొంతమంది సపోర్ట్ ఉంది, లేదని మాత్రం అంటానట్లేదు.